హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్. మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ తాగేసి నేనైతే కోల్డ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలండి. లెమన్ వాటర్ ప్రిపేర్ చేశాను. అలాగే మా వారికి అయితే కాఫీ వాటర్ కూడా అనమాట. ఈ కాఫీ వాటర్ తాగటం వల్ల ఏంటంటే పొట్ట అన్నది తగ్గుద్ది అన్నారని చెప్పి అప్పటి నుంచి కాఫీ వాటర్ కూడా తాగుతున్నారు. సో నేనైతే లెమన్ వాటర్ ఆయనకైతే రెండు కలిపి అక్కడ పెట్టేసి పైకి అయితే వెళ్తున్నానండి. పైన కోల్డ్ సెక్షన్ ఒకటి ఉంది కదా, చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే సిటీలో ఉంటాయి కోళ్ళు ఇవన్నీ ఏంటమ్మా అన్నారు. కానీ ఎక్కడున్నా మనం చేసే పని మనకు ఉంటానే ఉంటుంది కదండి. మా వారికి అయితే కోళ్ళు పెంచడం అంటే ఇష్టం అనమాట. సో దానికోసమని కోళ్ళు అయితే పెంచుతాం మేము. ఎవరికి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, మా పైనే మేము కట్టేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రోజైతే కొత్తగా నేనైతే పుల్లల పొయ్యి అయితే పెట్టానండి. నాకు పుల్లల పొయ్యి మీద వంట చేయడం అన్నా ఇలా నీళ్లు పెట్టుకోవడం అన్నా చాలా ఇష్టం. ఇదివరకు రోజుల్లో పుల్లల పొయ్యిలే కదండి, ఇప్పుడంటే అన్ని స్టవ్లు ఎంత ఫెసిలిటీస్ వచ్చేసినాయి. కానీ ఆ పుల్లల పొయ్యిల మీద చేసే వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. నేను స్నాక్స్ కూడా ఇలా పుల్లల పొయ్యి మీదే పెడతాను. డాబా పైన కదా హీట్ వచ్చేస్తుంది అనుకుంటారేమో, కింద బోల్డంత ఇసుక పోసి దానిపైన పొయ్యి అయితే ప్రిపేర్ చేస్తానండి. పొయ్యి అంటించేసి మార్నింగ్ లేవగానే మా బాబుని అయితే అక్కడ కూర్చోబెట్టేశాను. వాడికి కూడా చాలా ఇష్టం అనమాట ఇలా పుల్లల పొయ్యి అంటించేసి దాని మీద నీళ్లు కాచుకోవడం. అయితే 1 by 1 ఇంకా స్టవ్ మీద కన్నా దీని మీద అయితే స్పీడ్గా అవుతుందని ఇదైతే పెట్టేశాను. సో ఇక్కడ మీకు ఇంకో కొత్త రకం మొక్క అయితే కనిపిస్తుందండి, సన్నజాజి మొక్క. సండే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడైతే ఈ మొక్క అయితే తీసుకొచ్చానండి. ఇదైతే మట్టిపోసి ఇంకా నానబెట్టేశాను. దాన్ని పెద్ద బకెట్లో పెట్టేసి తీగైతే పెట్టేయాలి ఇంకా. ఓకేనండి. ఈ మొక్కలకైతే నీళ్ళు కూడా పోసాను అనమాట. ఆల్రెడీ కుక్కర్ కడిగి పెట్టేసి వచ్చాను, అదైతే రెడీ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మా పిల్లలు ఇడ్లీ వేస్తానంటే ఇడ్లీ వద్దు మాకు రొట్టె కావాలన్నారు. సో వాళ్ళకి ఇష్టమైంది చేయకపోతే ఇంకా అలిగి కూర్చుంటారు కాబట్టి నేను ఇంకా ఇడ్లీ పిండితో అయితే రొట్టె అయితే వేసి ప్రిపేర్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లంచ్లోకి పులిహోర కావాలని అడిగారు. దానికోసం అయితే ముందుగానే రైస్ పెట్టేశానండి. ఇంకా కిందకు వచ్చేసి వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. ఈలోపు టిఫిన్ కూడా ఇస్తాను కాబట్టి ఈలోపు పులిహోర అయితే కలిపేస్తున్నాను అనమాట. నిమ్మకాయ పులిహోర కావాలన్నారు, అదైతేనే ఇష్టంగా తింటారండి. వాళ్ళు కావాల్సింది చేసి పెట్టకపోతే బాక్స్ కూడా మర్చిపోయి వెళ్ళిపోతున్నారండి. ఈ మధ్య మర్చిపోయి కాదండి, కావాలనే వదిలేసి వెళ్తున్నారు. అదేమంటే మర్చిపోయానని చెప్తున్నారు. డే అస్తమానం ఇంకా స్నాక్స్ తినుకుంటా అలాగే పొద్దున్న తిన్న టిఫిన్ పాలతో అలాగే ఉండిపోతున్నారు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే మాత్రం చాలా విసిగిచ్చేస్తున్నారండి. అందుకనే వాళ్ళు అడిగింది చేసి పెట్టేస్తే ఏగోలా ఉండదు కదండి. పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకాను వాళ్ళ లంచ్ బాక్సుల్లోకి పెట్టేసుకొని వాళ్ళే వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే పై పని అయితే చేసేసుకోవాలి ఇంకాను. ఓకేనండి. అండి మీలో ఎంతమందికి ఇలా నిమ్మకాయ పులిహోర ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనండి. చూసారు మా పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయింది. ఓకే, బాయ్ బాయ్.